రాజకీయ పార్టీల్లో కార్మిక విభాగం, విద్యార్థి విభాగం ఇట్లాగా వివిధ విభాగాలు ఉంటాయి. రైతు విభాగం ఇట్లాగా. పోలీస్ విభాగం కూడా అట్లా తయారైపోయింది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పార్టీకి అనుబంధ విభాగం కింద పనిచేసేటటువంటి స్థితికి వచ్చేసింది. ఆ ఇంపాక్ట్‌తో ప్రజలకి విరక్తి కలుగుతున్న వేళ ఒక మంచి పని చేశారు. 2 జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులు. ఏలూరులో ఇటీవల సంచలనం సృష్టించినటువంటి అత్యాచారం కేసు నిందితుల్ని రోడ్డు మీద నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. తద్వారా ఒక బాధ్యతాయుతమైన పని చేశారు. ప్రధాన నిందితుడైనటువంటి సస్పెక్ట్ షీటర్లు పులిగడ్డ జగదీష్ బాబు, లావోటి భవానీ కుమార్ వీళ్ళకి సహకరించిన ఆకేటి ధనుషుల్ని అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కోర్టు దాకా జనాలందరూ చూస్తున్న బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు. కేసును విచారించి సరే రిమాండ్కి ఇవ్వడం ఇది కామన్. రెండోది, నెల్లూరులో జనం మీదన బ్లేడ్లతో దాడి చేసే నిందితులు కూడా అట్లాగే నడి రోడ్డు మీద ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్ మీద బ్లేడ్లతో హత్యా ప్రయత్నానికి పాల్పడిన నిందితుల్ని సంతపేట పోలీసు సోమవారం నగరంలో రోడ్ల మీద నడిపించారు. దాడిఘట్టంలో మదన్ అలియాస్ బాబీ, ఉప్పు శ్రీకాంత్, గొండవరపు అజయ్, యాక్సిర్ నితిన్, నక్క తేజాల్ని అదుపులో తీసుకున్నారు. వీళ్ళందరూ మందు కొట్టి రోడ్డు మీద అడ్డంగా బైకులు పార్కింగ్ చేసుకుని మాట్లాడుతుంటే బస్సు డ్రైవర్ హారన్ కొడితే బ్లేడ్లతో దాడి చేశారు. ఆ అహంకారంతో ప్రవర్తించిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లారు. మంచి పని.